ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై లెక్చర్లకు స్వాగతం. నేటి టాపిక్ ఇండిటర్మినేట్ ఫారమ్లు. ఇవి ఈ రోజు మనం కవర్ చేసే భావనలు చాలా ఇండిటర్మినేట్ ఫారమ్లు. అటువంటి ఫార్ములను నిర్ణయించడానికి చాలా ప్రాథమిక రూల్ అయిన ఎల్'హాస్పిటల్స్ రూల్స్ మరియు కొన్ని పరిష్కరించిన ఉదాహరణలు. నేను ఇండిటర్మినేట్ ఫారమ్లను ప్రారంభించే ముందు మునుపటి లెక్చర్లో చర్చించబడిన సాధారణీకరించిన మీన్ వాల్యూ థీరం లేదా కౌచీ మీన్ వాల్యూ థీరం గుర్తుకు తెచ్చుకోండి. అక్కడ మనం చూశాం రెండు ఫంక్షన్లు ఎఫ్ మరియు జి క్లోజ్డ్ ఇంటర్వెల్లో నిరంతరాయంగా మరియు ఓపెన్ ఇంటర్వెల్లో భిన్నంగా ఎబి మరియు జి ప్రైమ్ జి యొక్క డెరివేటివ్ ఇంటర్వెల్లో ఎక్కడా అదృశ్యం కాదు. అప్పుడు ఓపెన్ ఇంటర్వెల్ బిలో ఒక పాయింట్ సి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఈ కోషెంట్ ఎఫ్బి మైనస్ ఏ ను జిబి మైనస్ జి ద్వారా విభజించబడింది. ఆ పాయింట్ సిలో డెరివేటివ్స్ యొక్క నిష్పత్తికి ఈక్వల్. కాబట్టి ఈ సాధారణీకరించిన మీన్ వాల్యూ థీరం ఈ రోజు ఫలితాల మొత్తాన్ని ప్రూవ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇండిటర్మినేట్ ఫారమ్లు అంటే ఏమిటి? ఉదాహరణకు ఈ సైన్ x-1/x-1ని కన్సిడర్ చేద్దాం. ఈ నిష్పత్తి సైన్ మరియు x-1 లేదా మనం x²-1/x-1గా కన్సిడర్ చేయవచ్చు. కాబట్టి x 1కి సమానంగా ఉన్నప్పుడు వీటిని మనము అంచనా వేయాలనుకుంటున్నాం. x ను 1కి ఈక్వల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఇక్కడ 0ను పొందుతాము మరియు 0తో భాగించాలి. సిమిలర్ గా ఇక్కడ కూడా మనకు 0ను 0తో భాగించవలసి వస్తుంది. ఈ సందర్భాల్లో మనం x ను 1కి ఈక్వల్ గా సబ్స్టిట్యూట్ చేయలేము మరియు ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ల వాల్యూను పొందలేం. లేదా ఉదాహరణకు 1 మైనస్ కాస్ x/x ఉంది మరియు x 0కి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కు ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నాం. మనం x = 0 1 మైనస్ ఈ కాస్ 0 మళ్ళీ 1 కాబట్టి 0 మరియు 0తో భాగించాలి. మరొక 0/0 ఫార్మ్ ఉంటుంది. x = 0 అని సబ్స్టిట్యూటింగ్ చేయడం ద్వారా నేరుగా అంచనా వేయలేము. కాబట్టి ప్రశ్న ఏమిటంటే f మరియు g రెండు 0కు వెళ్ళుటకు fx/gx నిష్పత్తికి ఏమి జరుగుతుంది? ఈ ఉదాహరణలలో మనం కన్సిడర్ చేసిన పరిస్థితులు వాటిలో ప్రతిదానిలో fxలో gx రెండు 0 కి వెళతాయి మరియు ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్లకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నాం మరియు నేటి లెక్చర్లో మనం చూస్తాము. ఉదాహరణకు ఈ ఫార్మ్ ఇక్కడ సైన్ x-1 లిమిట్ x⁻1 ఎందుకంటే మనం సబ్స్టిట్యూట్ చేయలేం ఈ ఎక్స్ప్రెషన్లో x కి ఈక్వల్ టు 1 కానీ మనం లిమిట్ గురించి మాట్లాడవచ్చు. కాబట్టి లిమిట్ x⁻1 సైన్ x-1గా వస్తుంది. రెండవ సందర్భంలో x-1/-1 ఇది లవము నుండి x-1 ను క్యాన్సిల్ చేయడం ద్వారా సులభంగా పొందవచ్చు. ఎందుకంటే లవము 1ని x-1 మరియు x+1 లాగా వ్రాయవచ్చు. కాబట్టి ఈ -1 ఈ x-1తో క్యాన్సిల్ అవుతుంది మరియు ఆపై ఈ లిమిట్ కేవలం 2 మాత్రమే. 1 మైనస్ కాస్ x/x. మళ్ళీ అంచనా వేసి ఈ లిమిట్ 0 అని లెక్చర్ లో మనం తరువాత చూస్తాం. కాబట్టి ఈ 3 సందర్భాలలో ఈ ఫార్మ్ లు 0/0 ఫార్ముల కోసం ఉన్నాయని మనము చూశాం. కానీ వాటి లిమిట్లు మొదటి సందర్భంలో భిన్నంగా ఉంటాయి. ఇది ఇక్కడ 1 ఇది 2 మరియు మూడవది 0. కాబట్టి ఈ ఇండిటర్మినేట్ ఎక్స్ప్రెషన్స్ ఏమిటి? మనం ఇప్పుడు చూస్తాము. అవి 0/0లా కనిపించవచ్చు. మనం ఇప్పుడే చూశాం. మరొక అవకాశం ఏమిటంటే లవము మరియు హారము 2 ఇన్ఫినిటీ. కాబట్టి మనకు ∞/∞ ఉంటుంది లేదా 0 ∞, వంటి ఇతర ఇండిటర్మినేట్ ఫారమ్లు ఉన్నాయి. లేదా ఈ ఎక్స్పోనెన్షియల్ ఫారంలో 0/0 ∞/0 1/∞. కాబట్టి ఇవన్నీ నిర్ణయించే ఫార్మ్ మరియు దీని వాల్యూ ఏమిటో మనకు తెలియదు. ఉదాహరణకు ∞/0 లేదా 1/∞ కాబట్టి ఇక్కడ ఒక వ్యాఖ్య ఉంది. ఈ ఎక్స్ప్రెషన్లు భిన్నంగా ఉన్నాయి. అప్పుడు వీటిని మనం ఇండిటర్మినేట్ ఫారమ్లు అని పిలుస్తున్నాము. ఉదాహరణకు 0/∞ × ∞ +∞
ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ లేదా ఇన్ఫినిటీ పవర్ మైనస్ ఇన్ఫినిటీ. మరియు ఈ ఫారన్లు ఇండిటెర్మినేట్ ఫారన్లు కాదని నోట్ చేయండి. మరియు ఈ ఎక్స్ప్రెషన్ల వాల్యూను మనం నేరుగా చూడవచ్చు. ఉదాహరణకు ఈ 0 పవర్ ఇన్ఫినిటీ. 0 పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఏమిటి? కేవలం 0. మరియు ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ మీరు సహజంగా రెండు చాలా పెద్ద సంఖ్యలు గుణించినప్పుడు మీరు ఇన్ఫినిటీని పొందుతారు. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ మళ్ళీ ఇన్ఫినిటీగా మారుతుంది మరియు ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ. అదే కారణంతో ఇది కూడా ఇన్ఫినిటీ అవుతుంది. మరియు ఇన్ఫినిటీ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మనం దానిని 1 ఓవర్ ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీగా తిరిగి వ్రాయవచ్చు మరియు ఆపై ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అవుతుంది. ఇది 1 ఓవర్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇది 0. కాబట్టి ఈ ఫారన్లు ఇండిటెర్మినేట్ ఫారన్లు కావు. ఏ లెక్కల సమయంలో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ను కనుగొంటే మనం ఈ వాల్యూలను నేరుగా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కానీ 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ 0 ఇంటూ ఇన్ఫినిటీ ఈ సందర్భాలన్నింటికీ ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం కొన్ని రూల్స్ ద్వారా అంచనా వేయాలి. ఆ వాల్యూలు మరియు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ యొక్క వాల్యూ ఏమిటో స్పష్టంగా తెలియదు. ఉదాహరణకు ఇక్కడ ఒక భావన ఉంది. ఎల్హాస్పిటల్ రూల్స్ అటువంటి ఇండిటెర్మినేట్ ఫారన్లను నిర్ణయించడానికి చాలా ప్రాథమిక రూల్. కాబట్టి ఇక్కడ ఇది ఏమిటి? ఎక్స్ రెండు ఫంక్షన్లు అని అనుకుందాం మరియు క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఏ బి నిరంతరాయం మరియు ఓపెన్ ఇంటర్వెల్లో ఏ బి భిన్నంగా ఉంటుంది మరియు ఈ జి ప్రైమ్ డెరివేటివ్ జి ఇంటర్వెల్లో ఎక్కడైనా అదృశ్యం కాదు. కాబట్టి ఈ పరిస్థితులు కౌచీ మీన్ వాల్యూ థీరం లేదా ఈ రోజు మనం చూసిన సాధారణ మీన్ వాల్యూ థీరం యొక్క పరిస్థితులు. మరియు ఆ పరిస్థితులతో పాటు మనకు ఎఫ్ఏ ఈక్వల్ 0 అయితే ఫంక్షన్ 0గా వాల్యూను తీసుకుంటోంది. ఏ మరియు రెండవ ఫంక్షన్ జి కూడా వాల్యూను 0గా తీసుకుంటోంది. ఈ పాయింట్ ఎలో అప్పుడు మనం ఈ ఎల్హాస్పిటల్ రూల్స్ యొక్క ప్రూఫ్లో చూస్తాం. ఎక్స్ గోస్ టు సహజంగా ఏను రైట్ హ్యాండ్ సైడ్ నుండి సెట్ చేయడంలో ఆ లిమిట్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రైట్ లిమిట్ యాస్ ఎక్స్ గోస్ టు ఎఫ్ఎక్స్ ఓవర్ జిఎక్స్. ఈ నిష్పత్తి ఇక్కడ మనం చూసే ఎఫ్ ప్లస్ 0 కాబట్టి ఇది 0/0 ఫార్మ్ ఉంటుంది. మనము ఈ లిమిట్ ని తీసుకుంటే మరియు ఈ రూల్ ఈ లిమిట్ కి లిమిటింగ్ వాల్యూ ఈక్వల్ టు అని చెబుతుంది. ఈ లిమిటింగ్ వాల్యూ ఇది డెరివేటివ్ల యొక్క నిష్పత్తి కాబట్టి దాని మరొక డెరివేటివ్స్ అప్లికేషన్. మరియు సహజంగానే ఈ లిమిట్ డెరివేటివ్ల యొక్క లిమిట్ ఎగ్జిస్ట్లో ఉన్నప్పుడు ఇది ఎగ్జిస్ట్లో లేకపోతే మనము ఈ పాయింట్ తరువాత వస్తాం మరియు మనము చూస్తాం. ఒక ఉదాహరణ ఈ లిమిట్ ఎగ్జిస్ట్లో లేదు కానీ ఎఫ్ఎక్స్ ఓవర్ జిఎక్స్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్లో లేదని అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఈ రూల్ ఏమిటంటే ఎటువంటి లిమిట్లు ఎగ్జిస్ట్లో ఉంటే అప్పుడు డెరివేటివ్ల యొక్క లిమిట్ కి ఫంక్షన్ల యొక్క నిష్పత్తి లిమిట్ కి ఈక్వల్. కాబట్టి ప్రూఫ్ చాలా సులభం. మీరు ఈ రోజు సంగ్రహించిన కౌచీ మీన్ వాల్యూ థీరం ఉపయోగిస్తే. కాబట్టి ఈ కౌచీ మీన్ వాల్యూ థీరం మనకు రెండు ఫంక్షన్లు ఎఫ్ మరియు జి అప్పుడు ఎఫ్ఎక్స్ మైనస్ ఏ ఉన్నప్పుడు జి మైనస్ జి అనేది ఎఫ్ ప్రైమ్ సై ఓవర్ జి ప్రైమ్ సై మరియు సై ఏ మరియు ఎక్స్ మధ్య ఎక్కడ ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ ను ఇంటర్వెల్లో తీసుకున్నాం. ఎక్స్ సహజంగానే ఈక్వల్ టు ఏ పై మనము ఈ సాధారణీకరించిన మీన్ వాల్యూ థీరం ఏ నుండి ఎక్స్ వరకు ఇంటర్వెల్ లో అన్వయించాం. సరే కాబట్టి ఏ వద్ద ఫంక్షన్ యొక్క వాల్యూ మరియు జి ఫంక్షన్ యొక్క వాల్యూ కాబట్టి వద్ద రెండు ఫంక్షన్లకు 0 అని మనకు తెలుసు. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ఓవర్ జి ఎక్స్ అవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ ఉన్న ఎఫ్ ఎక్స్ ఓవర్ జి ఈక్వల్ టు ఎఫ్ ప్రైమ్ సై ఓవర్ జి ప్రైమ్ సై మరియు సై కి చెందినది ఎక్స్ ఇంటర్వెల్. కాబట్టి ఇప్పుడు మీరు దానిని నోట్ చేయండి. ఇక్కడ ఈ లిమిట్ ఉంటే మనం ఎక్స్ గోస్ టు మరియు ఈ సై ఓపెన్ ఇంటర్వెల్ లు ఎక్స్ కు చెందినది కాబట్టి సహజంగా ఎక్స్ గోస్ టు ఎక్స్ఐ కూడా గోస్ టు ఏ. కాబట్టి ఇక్కడ మనం లిమిట్ ని తీసుకుంటే ఎక్స్ గోస్ టు ఏ ఎఫ్ఎక్స్ ఓవర్ జిఎక్స్ ఆపై ఇది ఈక్వల్ టు లిమిట్ సై గోస్ టు ఏ ప్లస్
xi ఇంటర్వెల్ a టు x కు చెందినది కాబట్టి xi go to a ప్లస్ రైట్ హ్యాండ్ నుండి. మరియు ఇక్కడ ఈ డెరివేటివ్ f ప్రైమ్ ఓవర్ g ప్రైమ్. ఇప్పుడు మనం ఈ xi ను మరొకదానితో భర్తీ చేయవచ్చు. పేరు లేదా x సెట్టింగ్లో చాలా అనుకూలం కాబట్టి ఈ లిమిట్ x goes to a ప్లస్ ఈ నిష్పత్తి fx ఓవర్ g x ఏమీ కాదు కానీ లిమిట్ x goes to a ప్లస్ f ప్రైమ్ ఓవర్ g ప్రైమ్. కాబట్టి ఇది సాధారణీకరించిన మీన్ వాల్యూ థీరం ని ఉపయోగించి ఈ ఎల్హాస్పిటల్ రూల్ యొక్క ప్రూఫ్. ఈ ఎల్హాస్పిటల్ రూల్ యొక్క కొంచెం సాధారణ ఫారం ఉంది ఎందుకంటే మనం x2 ఏ రైట్ సైడ్ నుండి తీసుకున్నామని ఇక్కడ నోట్ చేసినట్లయితే మనం ఫంక్షన్ల కోసం ఇంటర్వెల్ a నుండి b తీసుకున్నాం కాబట్టి a మరింత సాధారణ ఫారం అయితే f మరియు g రెండు ఫంక్షన్లు ఓపెన్ ఇంటర్వెల్ i లో భిన్నంగా ఉంటుంది, అవి కూడా నిరంతరాయంగా ఉంటాయి. iలో ఈ ఉంది మరియు ఈ f 0 కాబట్టి ఇప్పుడు ఇక్కడ లేని ఇంటర్వెల్లో ఎక్కడో ఉంది బౌండరీ కాబట్టి మనకు f ఈక్వల్ టు 0 ఈక్వల్ టు g a మరియు ఈ ఇంటర్వెల్లో g ప్రైమ్ x0 ఈక్వల్ టు 0 అవుతుంది. x0 ఈక్వల్ టు a x ఈక్వల్ టు ఏదైనా జరిగితే g ప్రైమ్ పై మనకు అలాంటి హద్దులు అవసరం కానీ ఈ x ఈక్వల్ టు ag మాయం అవదు. కాబట్టి ఈ సందర్భంలో కూడా లిమిట్ x goes to ఇప్పుడు సులభంగా ప్రూవ్ చేయవచ్చు. ఇక్కడ లెఫ్ట్ లేదా రైట్ భావన లేదు కాబట్టి x goes to a fx ఓవర్ g ఈక్వల్ టు లిమిట్ x goes to a ప్రైమ్ ఓవర్ g ప్రైమ్ x రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. మరియు మనము ఇప్పటికే చేసిన దానికి ప్రూఫ్ సిమిలర్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ రెండు ఇంటర్వెల్లను కన్సిడర్ చేయవచ్చు కాబట్టి ఇందులో ia టు x ఇప్పుడు x మరియు x ను a కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు మరియు మనం x a కంటే చిన్నదిగా ఉన్నప్పుడు మరొక ఇంటర్వెల్ x టు a కాబట్టి ఈ రెండు ఇంటర్వెల్స్ లో మనం మునుపటి ఫలితాన్ని అప్లై చేస్తాం. ఇది x goes to ఈ ప్లస్ సైన్ అక్కడ స్థాపించబడుతుంది. ఈ సందర్భం ఈక్వల్ టు లిమిట్ x goes to a ప్లస్ ఆపై మనము ఈ ఇంటర్వెల్ కు ఆ ఫలితాన్ని అప్లై చేసినప్పుడు మరియు మనము x goes to ఏ నెగటివ్ సైడ్స్ నుండి రెండు లిమిట్స్ పొందుతాం. రైట్ సైడ్ నుండి మరియు లెఫ్ట్ సైడ్ నుండి మనకు అదే ఫలితం లభిస్తుంది. ఇది లిమిట్ x goes to fx లేదా g x ఈక్వల్ టు లిమిట్ x goes to fx ఓవర్ f ప్రైమ్ ఓవర్ g ప్రైమ్ x. మరో ముఖ్యమైన వ్యాఖ్య కాబట్టి ఈ ఎల్ హాస్పిటల్స్ రూల్ సందర్భంలో వర్తిస్తుంది ఫంక్షన్లు f మరియు g లను x వద్ద నిర్వచించనప్పుడు a కి ఈక్వల్ ఉంటుంది. మునుపటి రెండు ఫలితాలలో మనం తీసుకున్నది f a0 మరియు g a0 కాబట్టి ఆ పాయింట్లో ఫంక్షన్ వాల్యూ 0. కానీ అదే రూల్ అప్లై చేస్తే ఉదాహరణకు ఫంక్షన్ ఈ రెండు ఫంక్షన్లు సరిగ్గా a వద్ద నిర్వచించబడలేదు కానీ వాటి లిమిట్లు 0. కాబట్టి లిమిట్ x goes to a0 అవుతుంది మరియు లిమిట్ x goes to g x యొక్క a0 అవుతుంది. ఈ సందర్భంలో కూడా మనము ఇంతకుముందు సెట్ చేసిన దాని ఫలితాన్ని అప్లై చేయవచ్చు. మరొక వ్యాఖ్య ఒకవేళ మనం మొదటి డెరివేటివ్లు కూడా a వద్ద 0 అని గ్రహించినట్లయితే మరియు డెరివేటివ్ల a ప్రైమ్ మరియు g ప్రైమ్ అవి ఇంతకు ముందు విధించిన పరిస్థితులను సంతృప్తి పరుస్తాయి. ఫంక్షన్లు f మరియు g ప్రధానంగా కొనసాగింపు డిఫరెన్షియబిలిటీ ఉంటుంది. తరువాత ఎల్హాస్పిటల్స్ రూల్ ని ఈ నిష్పత్తికి మళ్లీ అప్లై చేయవచ్చు కాబట్టి ఎల్హాస్పిటల్స్ రూల్ ని మళ్లీ f ప్రైమ్ ఓవర్ g ప్రైమ్ ఎందుకంటే సిమిలర్ పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయి f ప్రైమ్ మరియు g ప్రైమ్ కోసం ఎందుకంటే రెండూ 0 మరియు అప్పుడు ఆపై రూల్ ఈ లిమిట్ ఇక్కడ f ప్రైమ్ g ప్రైమ్ ఈక్వల్ టు f మరియు g యొక్క డబుల్ డెరివేటివ్ల నిష్పత్తికు ఈక్వల్ యాస్ x goes to ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ మరింత సాధారణ ఫార్మ్. ఈ లిమిట్ యొక్క నిష్పత్తి f ప్రైమ్ g ప్రైమ్ ద్వారా f ఓవర్ g యొక్క లిమిట్ అంచనా వేయవచ్చు కానీ ఈ రెండు f ప్రైమ్ మరియు g ప్రైమ్స్ ఉన్న యాస్ x goes to a లేదా x ఈక్వల్ టు a గా మారుతుంది ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఎల్హాస్పిటల్స్ రూల్ ని అప్లై చేయవచ్చు కాబట్టి అదే లిమిట్ ఈక్వల్ టు f యొక్క లిమిట్ రెండవ డెరివేటివ్ g తో భాగించాలి. రెండవ డెరివేటివ్ x goes to లేదా మనం మరింత కంటిన్యూ చేయవచ్చు ఉదాహరణకు f ప్రైమ్
క్షమించండి, ఎఫ్ డబుల్ ప్రైమ్ కాబట్టి ఎఫ్ యొక్క డబుల్ డెరివేటివ్ కూడా x ఈక్వల్ టు a వద్ద అదృశ్యమవుతుంది మరియు ఈ g యొక్క డబుల్ డెరివేటివ్ కూడా x ఈక్వల్ టు a వద్ద అదృశ్యమవుతుంది కాబట్టి మనము ఈ ఎల్ హాస్పిటల్స్ రూల్ ని కలిసి అప్లై చేయవచ్చు. ఈ డబుల్ డెరివేటివ్ యొక్క లిమిట్ g డబుల్ డెరివేటివ్ ద్వారా భాగించబడింది. కాబట్టి ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ మరొక సాధారణీకరణకు కూడా అప్లికబుల్ అవుతుంది. ఎక్స్ గోస్ టు ఏ మనము కేవలం చర్చించాము కొన్ని ఫినైట్ నంబర్ కానీ ఈ ఫలితాన్ని కూడా అప్లై చేయవచ్చు. లిమిట్ ఎక్స్ గోస్ టు ప్లస్ ఇన్ఫినిటీ లేదా ఎక్స్ గోస్ టు మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి ఇది చాలా సాధారణ రూల్. ఇది మనము ఇక్కడ ప్రూవ్ చేయడం లేదు, ఉదాహరణకు ఈ ఇన్ఫినిటీ సందర్భం. కానీ ఎల్ హాస్పిటల్ రూల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎల్ హాస్పిటల్ రూల్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫార్మ్ కాబట్టి ఈ ఎఫ్ గోస్ టు ఇన్ఫినిటీ మరియు జి ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ ఎక్స్ గోస్ టు లేదా ఎక్స్ గోస్ టు ప్లస్ మైనస్ ఇన్ఫినిటీ మునుపటి సందర్భం మాదిరిగానే సిమిలర్. కానీ ఇప్పుడు మనకు ఉన్న తేడాలు ఎఫ్ఎక్స్ గోస్ టు 0 బదులుగా జి ఎక్స్ గోస్ టు 0. అవి రెండు ఇన్ఫినిటీ వరకు వెళ్తున్నాయి మరియు ఈ సందర్భంలో కూడా మనకు అదే రూల్ ఉంది. ఈ రెండు ఫంక్షన్ల నిష్పత్తి యొక్క లిమిట్ వాటి డెరివేటివ్స్ ల నిష్పత్తి యొక్క లిమిట్. ఈ ఎఫ్ఎక్స్ మరియు జిఎక్స్ గోస్ టు 0 ఇది సరిగ్గా అందించబడుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న లిమిట్ ఇది ఎగ్జిస్ట్ లో ఉంది కాబట్టి లిమిట్ ఎఫ్ ప్రైమ్ ఓవర్ జి ప్రైమ్ ఎగ్జిస్ట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు సాధారణ రూల్ ఏమిటి, మనం వాటిని కలిగి ఉంటే అన్ని ఫలితాలు మనము ఇప్పటివరకు చర్చించాం అవి రెండు ఫారంలు కాబట్టి అవి 0 బై 0 ఫారం లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫారం. ఈ రెండు సందర్భాల్లో ఎక్స్ గోస్ టు ఏ లేదా ఎక్స్ గోస్ టు ప్లస్ మైనస్ ఇన్ఫినిటీ రెండు ఫంక్షన్ల నిష్పత్తి యొక్క లిమిట్ ఈక్వల్ టు వాటి డెరివేటివ్ల నిష్పత్తిల యొక్క లిమిట్. కాబట్టి నేను ఇంతకు ముందు పేర్కొన్న మరొక ముఖ్యమైన వ్యాఖ్య ఏమిటంటే ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ లో లేకపోతే డెరివేటివ్ల యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ లో లేకపోతే ఎఫ్ యొక్క లిమిట్ చే భాగించబడడం ఎగ్జిస్ట్ లో లేదని అర్థం కాదు. మనం సరళమైన ఉదాహరణ ద్వారా చూడవచ్చు కాబట్టి ఈ లిమిట్ ని కన్సిడర్ చేస్తే ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఏ ప్లస్ 1 ఎక్స్ ద్వారా భాగించబడింది. ఈ సందర్భంలో ఏమి జరుగుతోంది, ఇక్కడ ఉన్న ఫారం ఏమిటో మనం చూస్తే ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ ప్లస్ ఇక్కడ ఫినైట్ కాబట్టి లవము ఇన్ఫినిటీ మరియు ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీలో మళ్లీ భాగించబడింది కాబట్టి మనకు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫారం ఉంటుంది. మరియు ఈ సందర్భంలో మనము ఎల్ హాస్పిటల్స్ రూల్ ని అప్లై చేస్తే ఏమి జరుగుతుంది, కాబట్టి ఇక్కడ మనం లవము యొక్క డెరివేటివ్ తీసుకుంటే దాని 1 ప్లస్ సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ అవుతుంది మరియు ఈ ఎక్స్ లిమిట్ యొక్క డెరివేటివ్ 1 మరియు లిమిట్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ లిమిట్ ఎక్స్ కాస్ ఎక్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ కాస్ ఎక్స్. ఈ కాస్ ఎక్స్ ఇప్పుడు అయితే ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ నిర్వచించబడలేదు కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ ఈ లిమిట్ 1 ప్లస్ కాస్ ఎక్స్ మరియు ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ నిర్వచించబడలేదు కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ లో లేదు. కానీ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ వంటి కొన్ని ఇతర మార్గాల్లో దీనిని అంచనా వేస్తే మరియు మనము దీనిని 1 ప్లస్ సైన్ ఎక్స్ ఓవర్ గా తిరిగి వ్రాస్తాము కాబట్టి ఎక్స్ ను ఎక్స్ కి డివైడ్ మరియు ఆపై సైన్ ఎక్స్ దానిని వేరు చేస్తాం కాబట్టి ఎక్స్ ఓవర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఓవర్ ఎక్స్ కలిగి ఉన్నాం. దీని అర్థం 1 ప్లస్ సైన్ ఎక్స్ ఓవర్. ఇప్పుడు మనం ఈ లిమిట్ ని నేరుగా అంచనా వేయవచ్చు కాబట్టి 1 ప్లస్ ఈ సైన్ ఓవర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ ఇక్కడ మరియు ఈ సైన్ ఎక్స్ ఫినైట్ అక్కడ సెట్ చేసుకుని ఫినైట్ గా మరియు డివైడెడ్ బై ఇన్ఫినిటీ ఇది గోస్ టు 0 కాబట్టి రెండవ భాగం ఇక్కడ సైన్ ఎక్స్ ఓవర్ ఎక్స్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ గో టు 0 కాబట్టి మనకు 1 ప్లస్ 0 ఉంటుంది అంటే ఈ లిమిట్ 1. కాబట్టి మనము ఇక్కడ ముగించినట్లయితే ఎల్ హాస్పిటల్స్ రూల్ ని అప్లై చేయడం ద్వారా ఈ లిమిట్ ఎగ్జిస్ట్ లో లేదు ఎందుకంటే ఈ లిమిట్ ఎక్స్ గోస్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఓవర్ ఎక్స్ ఎగ్జిస్ట్ లో లేదని మనము చెప్పగలము. కానీ అది ఒక తప్పుడు తీర్మానం కాబట్టి మనము రాసిన రూల్ లిమిట్ యొక్క నిష్పత్తి ప్రతి టైంలో డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ
ఒక ఉదాహరణ r యొక్క ఆల్ఫా బీటా ను అనుమతిస్తుంది కాబట్టి అవి రియల్ నంబర్ మరియు మనకు ఈ a6 ఈక్వల్ టు ఆల్ఫా tan x ప్లస్ సైన్ x ఓవర్ x క్యూబ్ x0 ఈక్వల్ టు 1 మరియు వాల్యూ 1 x వద్ద ఈక్వల్ టు 0. ఈ సందర్భంలో ఆల్ఫా మరియు బీటాలు ఏ వాల్యూల కోసం ఫంక్షన్ సెట్ నిరంతరాయంగా ఉన్నాయో మనం కనుగొనాలనుకుంటున్నాము. కాబట్టి ఫంక్షన్ f అనేది ఇంటర్వెల్ -π/2 టు π/2గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొనసాగింపు ఈ ఫంక్షన్ యొక్క కొనసాగింపు కోసం మనకు ఏమి అవసరం? ఈ ఆల్ఫా tan x ప్లస్ ఆల్ఫా sin x ఓవర్ x క్యూబ్ యొక్క ఈ లిమిట్ 1 అవుతుంది ఎందుకంటే x ఈక్వల్ టు 0 ఫంక్షన్ను 1గా నిర్వచించారు. కాబట్టి మిగిలిన ప్రతి చోట ఫంక్షన్ నిరంతరం ఉంటుంది 1. సమస్య x ఈక్వల్ టు 0 వద్ద ఉంది. ఇక్కడ x0 ఈక్వల్ 0 మనకు నైస్ ఫంక్షన్ ఓవర్ -π/2 tan పై నిర్వచించబడింది కాబట్టి దాని నిరంతర సైన్ నిరంతర x క్యూబ్ నిరంతరం కాబట్టి ఫంక్షన్ నిరంతరంగా ఉంటుంది కాబట్టి ఏకైక సృష్టించగల సమస్య x ఈక్వల్ 0. మనము ఇప్పుడు ఇక్కడ సెట్ చేస్తున్నాము. ఈ లిమిట్ x గోస్ టు 0 ఆల్ఫా tan x ప్లస్ బీటా సైన్ x ఓవర్ x క్యూబ్ ఈక్వల్ టు 1 అప్పుడు ఈ ఫంక్షన్ నిరంతరాయంగా మారుతుంది కాబట్టి ఈ కండిషన్ నుండి మనం ఆల్ఫా మరియు బీటా వాల్యూలను కంప్యూట్ చేస్తాం కాబట్టి ఆల్ఫా మరియు బీటా వాల్యూలు ఏమిటి? ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ లేదా ఈ లిమిట్ ఇక్కడ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ లిమిట్ ని ఇక్కడ కంప్యూట్ చేయనివ్వండి. ఆల్ఫా tan x ప్లస్ బీటా సైన్ x ఓవర్ x క్యూబ్ కాబట్టి మనము x గోస్ టు 0 తీసుకుంటే tan 0 0 అవుతుంది, సైన్ 0 0 అవుతుంది మరియు x క్యూబ్ కూడా 0. మనకు ప్రాథమికంగా 0/0 ఫారం ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ కు ఎల్ హాస్పిటల్స్ రూల్ ని అప్లై చేద్దాం. మనము ఎల్ హాస్పిటల్స్ రూల్ అప్లై చేస్తే ఆల్ఫా మరియు tan x అనేది సెకండ్ స్క్వేర్ x ప్లస్ బీటా సైన్ x అనేది కాస్ x అవుతుంది మరియు 3x స్క్వేర్ చేత విభజించబడింది కాబట్టి x స్క్వేర్ x క్యూబ్ మనము డెరివేటివ్ తీసుకున్నప్పుడు 3x స్క్వేర్ అవుతుంది మరియు మనము ఇక్కడ లిమిట్ ని x గోస్ టు 0. ఇప్పుడు ఈ ఫంక్షన్ కు ఏమి జరుగుతుందో మీరు గ్రహించినట్లయితే ఇక్కడ కాబట్టి మనకు ఆల్ఫా ఉంది ఆపై x గోస్ టు 0. ఈ సీకెంట్ x ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఆల్ఫా ప్లస్ బీటా కాస్ 0 కూడా 1 కాబట్టి మనకు ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 3x స్క్వేర్ చేత విభజించబడింది ఆపై x గోస్ టు 0 కాబట్టి ఇక్కడ మనకు ఈ 3x స్క్వేర్ గోస్ టు 0 కాబట్టి మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఇది 0కి వెళ్లే ఏదో ద్వారా విభజించబడింది. ఇప్పుడు మరింత ముందుకు వెళ్ళడానికి లేదా ఈ లిమిట్ ని 1గా కలిగి ఉండటానికి ఏకైక అవకాశం ఆల్ఫా ప్లస్ బీటా ఉన్నప్పుడు ఉంటుంది. 0కి ఈక్వల్ 0 ఎందుకంటే అప్పుడు మనం 0/0 ఫారం పొందుతాము మరియు మనము ఎల్ హాస్పిటల్స్ రూల్ మరింత అన్వయించవచ్చు కానీ ఈ సందర్భంలో కాబట్టి ఈ ఆల్ఫా స్క్వేర్ x ప్లస్ బీటా కాస్ x ఈ లిమిట్ ని కలిగి ఉండటానికి 3x స్క్వేర్ ద్వారా విభజించబడిందని మనం మరింత ముందుకు సెట్ చేసి సాగవచ్చు. యాస్ 1 మనం ఆ ఆల్ఫా ప్లస్ బీటా 0కి ఈక్వల్ సెట్ చేయగలం ఎందుకంటే x గోస్ టు 0. అప్పుడు మనం మరింత ముందుకు వెళ్లి ఎల్ హాస్పిటల్స్ రూల్ ని మళ్ళీ అప్లై చేయవచ్చు కాబట్టి ఈ ఎల్ హాస్పిటల్స్ రూల్ ని మళ్ళీ అప్లై చేయవచ్చు కాబట్టి మనము ఇప్పటికే ఆల్ఫా ప్లస్ బీటా మీద ఒక కండిషన్ ను పొందాము మరియు ఇప్పుడు మనం మళ్ళీ 0కి ఈక్వల్ అయితే ఇక్కడ సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా సైన్ x యొక్క డెరివేటివ్ కాబట్టి ఆల్ఫా క్షమించండి సీకెంట్ x మరియు సీకెంట్ x యొక్క డెరివేటివ్ సీకెంట్ tan x మైనస్ బీటా అవుతుంది ఎందుకంటే కాస్ x మీకు మైనస్ సైన్ x ఇస్తుంది కాబట్టి దాని మైనస్ బీటా సైన్ x మరియు సైన్ x ద్వారా విభజించబడింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఫారం ని పొందుతున్నామో తనిఖీ చేస్తే కాబట్టి ఈ tan x ఇక్కడ 0 చేస్తుంది, సైన్ x 0 చేస్తుంది కాబట్టి మనం లవంలో 0ను పొందుతున్నాం మరియు సైన్ x చేత భాగించాం. ఇది tan 0 కాబట్టి మనకు 0/0 ఫారం లభిస్తుంది కాబట్టి మనం ఈ సమాసము స్లాష్ ఎక్స్ప్రెషన్ మరోసారి ఎల్ హాస్పిటల్స్ రూల్ ని అప్లై చేయవచ్చు. ఇక్కడ లిమిట్ x 0కి వెళుతుంది. ఇక్కడ మనకు ఈ సీకెంట్ స్క్వేర్ x మరియు tan x ఉన్నాయి కాబట్టి ఈ సీకెంట్ స్క్వేర్ అనేది 2 టైమ్స్ సీకెంట్ x tan x అప్పుడు అది x ఆల్ఫా
కోసం అవుతుంది మరియు సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ మరియు టాన్ ఎక్స్ అలాగే ఉంటుంది ప్లస్ ఈ 2 ఆల్ఫా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మరియు ఆపై టాన్ ఎక్స్ మళ్ళీ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ బీటా సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ అవుతుంది మరియు ఈ 6తో ఇక్కడ విభజించబడింది ఎందుకంటే ఇది 6 ఎక్స్ మరియు డెరివేటివ్ 6గా ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ తనిఖీ చేస్తే ఇక్కడ వాల్యూ ఏమిటి కాబట్టి ఈ సీకెంట్ x1 టాన్ x 0 అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ 0 అవుతుంది. ఆపై ఇక్కడ x గోస్ టు 0 ఇది 2 ఆల్ఫా లాగా ఉంటుంది. ఆపై మైనస్ బీటా కాబట్టి ఇది లవములో మనకు 2 ఆల్ఫా మైనస్ బీటా వస్తుంది మరియు 6 ద్వారా విభజించబడింది మరియు x యొక్క లిమిట్ గోస్ టు 0 కాబట్టి 2 ఆల్ఫా మైనస్ బీటా బై 6 కాబట్టి వాల్యూను 1గా కలిగి ఉంటుంది. మనము దానిని ఆల్ఫా మైనస్ 6కు ఈక్వల్ గా సెట్ చేయాలి. మనకు లభించిన మరొక కండిషన్ 2 ఆల్ఫా మైనస్ బీటా 6కు ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనం ఈ 2 సమీకరణాలను పరిష్కరిస్తే ఆల్ఫా ప్లస్ బీటా 0కి ఈక్వల్ మరియు 2 ఆల్ఫా మైనస్ బీటా 6కు ఈక్వల్ కాబట్టి ఆల్ఫా 2కు ఈక్వల్ అని మనకు తెలుస్తుంది మరియు బీటా మైనస్ 2కు ఈక్వల్ కాబట్టి ఆల్ఫా మరియు బీటా యొక్క ఈ వాల్యూలకు ఈ ఫంక్షన్ నిరంతరంగా లేదా మరొక విధంగా మారుతుంది. ఇక్కడ లిమిట్ ఆల్ఫా టాన్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్ ఓవర్ ఎక్స్ క్యూబ్ అనేది 1 అవుతుంది. ఫంక్షన్ 1గా మారుతుంది. ఏ1 ఎక్స్ వద్ద 0కి ఈక్వల్. కాబట్టి ఈ లెక్చర్లను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన సూచనలు ఇవి కాబట్టి ఇంటిగ్రల్ ఏ డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ పిస్కునో చేత మరియు ఇది వాల్యూమ్ 1 క్రేజీ అడ్వాన్స్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మరియు థామస్ కాలిక్యులస్ కూడా. కాబట్టి ఈ రోజు మనం ఈ ఇండిటర్మినేట్ ఫారంలను నేర్చుకున్నాము. అవి 0/0 వంటి అనేక ఫారంలను తీసుకోవచ్చు. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ 0 ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 0 ఇంటూ 0 పవర్ 0 ఇన్ఫినిటీ పవర్ 0 1 పవర్ ఇన్ఫినిటీ. కాబట్టి ఈ రోజు మనం ఎలా కంప్యూట్ చేయాలో నేర్చుకున్నాము. ఇటువంటి లిమిట్లు మనకు ఉన్నప్పుడు 0/0 లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫారం మరియు ఈ లిమిట్ ని కంప్యూట్ చేయడానికి ఉపయోగపడే ఎల్హాస్పిటల్స్ రూల్ ఏమిటంటే మనకు 0/0 లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫారం ఇక్కడ f ఓవర్ g x నిష్పత్తి కోసం ఈ రూల్ ని అప్లై చేయవచ్చు. ఇది లిమిట్ ఈక్వల్ టు నిష్పత్తిల యొక్క లిమిట్. మళ్ళీ ఈ f ప్రైమ్ మరియు g ప్రైమ్ అయితే అవి రెండు 0/0 ఫారం అవుతాయి లేదా తీసుకుంటాయి లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. అప్పుడు మనం మళ్ళీ రూల్ ని అప్లై చేయవచ్చు మరియు ఆపై ఈ లిమిట్ ని మనం రెండవ డెరివేటివ్ల నిష్పత్తి లిమిట్ కి ఈక్వల్ కాబట్టి మనం లిమిట్ ని పొందే వరకు మరింత కంటిన్యూ చేయవచ్చు. కానీ ముఖ్యమైన పాయింట్ ఆ లిమిట్లు ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ రూల్ చెల్లదగ్గది అవుతుంది మనము నిర్ధారించలేము. డెరివేటివ్ల యొక్క లిమిట్ ఎగ్జిస్ట్లో లేకపోతే అసలు లిమిట్ ఎగ్జిస్ట్లో లేదని మనము నిర్ధారించలేము. కాబట్టి ఈ రూల్ తదుపరి లెక్చర్లో చాలా ఉపయోగకరమైన రూల్. మనము ఇప్పుడు ఇతర ఫార్ములను ఎలా ఎదుర్కోవాలో మనం నేర్చుకోలేము. ఉదాహరణకు 0 ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ మరియు మొదలైనవి. ధన్యవాదాలు.